హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం బగారా అన్నం, బగారా రైస్. ఫాస్ట్‌గా ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదండీ మనకి. పర్ఫెక్ట్‌గా చికెన్ కర్రీలోకి ఈ బగారా రైస్ తయారు చేసుకొని తింటే మనకి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటాది. ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుండ తీసుకొని, కుండలో రైస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని పోసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ ఒక గ్లాస్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసేయాలి. ఈ విధంగా బాగా వాష్ చేసేసి వాటర్ డివైడ్ చేసేసేయాలి. రైస్‌ని ఇంకా వాటర్‌ని. ఇప్పుడు మరొక గ్లాస్ వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి ఒక 1 అవర్. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఘీ నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకున్న తర్వాత బాగా వేడైపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, అల్లం 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి గ్రీన్ చిల్లీస్ 5 మధ్యలో చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు 2, అనాస పువ్వు, యాలకులు ఒక 3, లవంగాలు ఒక 3, జాపత్రి 1, దాల్చిన చెక్క కొంచెం, కాజులు కొన్ని పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా పైకొచ్చిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి 2 మీడియం సైజ్ టమోటాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమోటాస్ బాగా మగ్గిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి పుదీనా హాఫ్ కప్, కొత్తిమీర ఒక హాఫ్ కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటటువంటి రైస్ ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకోవాలి. జస్ట్ ఒక 2, 3 నిమిషాలు అలా కలపాలి. మనకి ఇలా రైస్ ముందుగానే ఆయిల్‌లో కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకి అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది. ఒక 2 ఆర్ 3 మినిట్స్ జస్ట్ అలా వేడి చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ రైస్ కప్ మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువగా సాల్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి మనకి వాటర్ అనేవి కొద్ది కొద్దిగా ఆవిరైపోతున్నాయి. ఇలా బాగా దగ్గర పడుతున్నటటువంటి సమయంలో ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఐరన్ పాన్ మీద మనం దమ్‌కి వదులుకోవాలి. ఒక 25 మినిట్స్ అలా ఐరన్ పాన్ మీద దమ్‌కి వదిలేస్తే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. చూడండి మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయింది. మొత్తం రైస్ ఎక్కడ కూడా మనకి కచ్చా పక్కా లేదు. మొత్తం బాగా కుక్ అయిపోయింది. అంతే రెడీ. ఇలా న్యూ ఇయర్‌కి మనం ఇంట్లోనే చికెన్‌లోకి పర్ఫెక్ట్ రైస్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.